ఆత్మానుభవమునకు నేరైన మార్గములేమి అనగా శ్రవణమనన నిధిధ్యాసనలు అయినప్పటికీ కూడా ఇవి పరిపాకము చెందాలి అంటే సత్కర్మలను ఆచరించాలి, పుణ్యకర్మలను ఆచరించాలి. చిత్తశుద్ధితో ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరించినప్పుడు తప్పకుండా ఆత్మానుభవం కలుగుతుంది. ఆత్మానుభవం అనేటువంటిది మన స్వరూపమే. అనుభవము ఆత్మ వేరు కాదు. బ్రహ్మానుభవము ఆత్మానుభవం అనేది రెండూ ఒకటే. అయినప్పటికీ కూడా మనము శాస్త్రముల ద్వారా గురువుల ద్వారా తెలుసుకోవాలి. 1000 మార్లు మనం నేను బ్రహ్మం అనుకున్నా కూడా మనోపరిపక్వత లేనిదే, చిత్తశుద్ధి లేనిదే అది అనుభవానికి రూఢిగా కలగదు బ్రహ్మానుభవం. కాబట్టి చిత్తశుద్ధితో కర్మలు ఆచరించాలి, ధ్యానం చెయ్యాలి, యోగం చెయ్యాలి. మరి ఎన్నో సత్కర్మలు ఆచరించినప్పుడు కానీ మనోమాలిన్యం తొలగదు. మనోమాలిన్యం తొలగనదే ఆత్మానుభూతి కలగదు. ఆత్మానుభూతి లేనిదే దుఃఖశాంతి కలగదు. కాబట్టి తరతి శోకమా